హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి ఎగ్ ఆమ్లెట్ కర్రీ. చాలా బాగుంటుందండి టేస్ట్. దీనికోసం స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని సరిపడా ఆయిల్ వేసుకోవాలి. ఈ ఆయిల్ అనేది హీట్ అవ్వాలండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత అందులోకి తాలింపు గింజలు 1 by 1 వేసుకొని వేగే వరకు ఫ్రై చేసుకుందాము. ఇప్పుడు ఇందులోకి కొంచెం కరివేపాకు కూడా వేసుకుందామండి. ఇప్పుడు ఆనియన్స్ 2 ఆనియన్స్ తీసుకొని చిన్నగా కట్ చేసుకొని ఈ విధంగా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ అనేది ఫ్రై అవుతూ ఉంటాయి. ఈలోపు మనం పేస్ట్ రెడీ చేసుకుందాము. దీనికోసం 2 టమోటాలు పండినవి తీసుకొని అలాగే అల్లం వెల్లుల్లి కొన్ని జీడిపప్పు వేసుకొని పేస్ట్ చేసుకుందాము. ఇప్పుడు చూడండి ఆనియన్స్ కూడా వేగిపోయినాయి కదా. ఇప్పుడు మనం ముందుగానే రెడీ చేసుకున్న పేస్ట్ కూడా వేసుకొని బాగా కలిసేలా కలుపుకొని ఒక 2-3 నిమిషాలు ఉడకబెట్టుకుందాము. ఎందుకంటే టమోటా పచ్చిది కదా. చూడండి 2-3 నిమిషాల తర్వాత ఆయిల్ అనేది కొంచెం సపరేట్ అవుతుంది. ఇప్పుడు ఒకసారి మొత్తం బాగా కలుపుకుందాము. ఫ్రై చేసుకుందామండి. మొత్తం బాగా కలిసేలాగా తిప్పుకుంటూ ఫ్రై చేసుకొని ఇప్పుడు ఇందులోకి ఫ్రెష్గా పెరుగు వేసుకుందాము. ఫ్రెష్ పెరుగు 1 కప్పు తీసుకొని వేసుకోండి, బాగుంటుంది టేస్ట్. ఈ పెరుగు వేసినప్పుడు స్టవ్ అనేది సిమ్లో పెట్టుకొని తిప్పుకోండి, లేదంటే విరిగిపోయినట్టు అయిపోతుందండి. ఇప్పుడు బాగా కలిసేలాగా పెరుగు మొత్తం బాగా కలిసేలాగా కలుపుకొని ఇప్పుడు ఇందులోకి పసుపు, ఉప్పు, కారము, ధనియాల పొడి, గరం మసాలా అన్నీ వేసుకుందాము. 1 by 1 మసాలాలన్నీ వేసుకొని బాగా కలిసేలాగా కలుపుకొని ఫ్రై చేసుకోవాలి. ఇది మొత్తం సిమ్లో పెట్టుకొని చేసుకోండి, లేదంటే అడిగంటుతుంది. ఇప్పుడు ఇందులో కొంచెం గ్రేవీకి సరిపోను వాటర్ యాడ్ చేసుకోండి. చాలా కొంచెమే వేసుకోండి, 1 టీ గ్లాస్ అంతా సరిపోతుంది. ఇది మొత్తం బాగా కలుపుకొని కొంచెంసేపు ఉడకనిద్దాము. ఈలోపు మనం ఎగ్ని బ్రేక్ చేసుకుందామండి. చూడండి మనకి ఆయిల్ సపరేట్ అవుతుంది కదా, గ్రేవీ కూడా చక్కగా ఉడికిపోయింది. ఇప్పుడు మనం ఇందులోకి ఎగ్స్ యాడ్ చేసుకుందాము. వీడియోలో చూపించిన విధంగా కొంచెం గ్రేవీని పక్కకు అనుకుంటూ ఒక్కో ఎగ్ని వేసుకోవాలండి. కొంచెం ప్యాన్ అనేది వెడల్పుగా ఉంటే ఆమ్లెట్ అనేది కొంచెం పెద్దగా వస్తుంది. నాదైతే కొంచెం చిన్నగా ఉండేసరికి ప్యాను చిన్నగా వస్తున్నాయి. ఇప్పుడు ఎగ్ మీద కొంచెం సాల్ట్, కొంచెం పెప్పరు, అలాగే కావాలంటే మీరు కొంచెం కారం కూడా వేసుకోండి టేస్ట్ కోసం. ఇలా వేసుకొని మూత పెట్టుకోండి, కదిలీయకుండా మూత పెట్టుకొని ఒక 10 నిమిషాలు ఉడకనివ్వండి. చూసారు కదా ఆమ్లెట్ లాగా ఎలా అయిందో. మీరు కావాలంటే రివర్స్ చేసుకోండి, రివర్స్ చేసుకొని కూడా ఉడకబెట్టుకోవచ్చు. ఇప్పుడు ఒకసారి ఫోర్క్తో గుచ్చి చూసుకోండి. ఒకవేళ ఉడకలేదనుకుంటే కొంచెంసేపు ఉడకనివ్వండి. ఫైనల్గా నాకైతే ఉడికిపోయిందండి. నేను కొత్తిమీర యాడ్ చేసుకుంటున్నాను. కర్రీ చాలా బాగుంటుందండి టేస్ట్. మీకు నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్.